ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి మరో కొత్త కారును తీసుకొచ్చింది. స్విఫ్ట్ డిజైర్ కి అప్గ్రేడెడ్ గా ద న్యూ స్విఫ్ట్ డిజైర్ ని ఇంట్రడ్యూస్ చేసింది. స్విఫ్ట్ లో థర్డ్ జనరేషన్ కార్ అయిన న్యూ స్విఫ్ట్ డిజైర్ మంచి లుక్ తో వచ్చింది. ఇప్పుడున్న స్విఫ్ట్ డిజైర్ తో పోల్చుకుంటే ఈ కొత్త డిజైర్ లా చాలా మార్పులు చేసింది. ఈ న్యూ కార్ ఇంజన్ లా ఎటువంటి మార్పులు లేవు. ఇక స్విఫ్ట్ డిజైర్ ఇంటీరియర్ కూడా మంచిగా ఉందంటున్నారు మెకానిక్స్. డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బీజీ అప్ హోల్స్ట్రే, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్స్ ని సపోర్ట్ చేసే స్మార్ట్ ప్లే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ను దీంట్లో పెట్టారు. ఇక ఈ కార్ బయటి లుక్స్ చూస్తే అలాయ్ వీల్స్ ని సెట్ చేశారు. డే టైమ్ లో వచ్చే లైట్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి లైట్స్ తో పాటు ఎల్ఈడి టెయిల్ లైట్స్ కూడా ఉన్నాయి. ఇది యాక్చువల్లీ మారుతి ఈ సెగ్మెంట్లో మిడ్ సైజ్ సెడాన్ వెహికల్లో న్యూ వెహికల్ లాంచ్ చేశారు. విత్ ఎకనామికల్ ప్రైస్లో ఈ సెగ్మెంట్లో ఈ ప్రైస్లో మీకు ఏ వెహికల్ లేదు. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ అంటే మాన్యువల్ యాజ్ వెల్ యాజ్ ఆటో గేర్ షిఫ్ట్లో లాంచ్ చేశారు. ఇంతకుముందు ఓన్లీ ఒకటి పెట్రోల్ అని కానీ లేకపోతే డీజిల్లో కానీ వచ్చేది ఆటో గేర్ షిఫ్ట్ అనే టెక్నాలజీ. ఇప్పుడు దీంట్లో మీకు పెట్రోల్లో అవైలబుల్ ఉంది, డీజిల్లో అవైలబుల్ ఉంది. కస్టమర్కి చాయిస్ వైజ్ ఒకటి వేరియంట్ కాకుండా 3 వేరియంట్స్ చాయిస్ కూడా ఇచ్చారు. దీంట్లో టెక్నాలజీ వైజ్ చూసుకుంటే స్మార్ట్ ప్లే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్స్ అంటే హై సెగ్మెంట్లో వచ్చే కార్లో టెక్నాలజీ, ఆ టెక్నాలజీ అనేది స్విఫ్ట్ డిజైర్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మైలేజ్ మీకు పెట్రోల్ అరౌండ్ 20.4 కంపెనీ క్లెయిమ్స్ అండ్ డీజిల్లో 28.4. మైలేజ్ కూడా చాలా ఎకనామికల్ విత్ ఈజీగా ఎఫర్ట్ చేసేలాగా మైలేజ్ ఇచ్చారు. సెక్యూరిటీ ఫీచర్ల విషయానికి వస్తే స్విఫ్ట్ డిజైర్ లా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటే ఈ కొత్త కార్లల్లా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఈ కొత్త కార్లు 6 కలర్లల్లా అందుబాటులో ఉన్నాయి. కార్ రేటు హైదరాబాద్ ఎక్స్పో షోరూమ్ లా 5.5 లక్షల నుంచి 9.5 లక్షల దాకా ఉంది.